ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా చిల్మతూరు మండలం వీరాపురంలో నైబీరియన్ పక్షులు నివసించే వందల చెట్లు నరికివేత. జిల్లాకు గర్వకారణమైన నైబీరియన్ పక్షులను రాకుండా చేయడమే వీరందరి ఉద్దేశం. నిద్రమత్తులో పాలకులు, ప్రజలు ప్రతిరోజు వేల టన్నులు జిల్లా నుండి కలప అక్రమంగా తరలింపు. ఏమాత్రం చర్యలు తీసుకొని ఫ్లయింగ్ స్క్వాడ్, జిల్లా అటవీ అధికారులు, రెవెన్యూ అధికారులు, సామిలులు, ఇటుక పట్టీలు పరిశ్రమలలో కళ్ళ ముందే వేల టన్నులు అక్రమ కలప భారీగా వసూలకు పాల్పడుతున్న అటవీ రెవెన్యూ అధికారులు, లక్షల ఎకరాల అడవులు బుగ్గిపాలు. అటువైపు చూడని అటవీ అధికారులు, నాయకులు, రెవెన్యూ అధికారులు వలస పక్షుల నివాసాలను వదలడం లేదు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు కళ్ళు తెరిచి కరువు జిల్లా ప్రజలను, సమస్త జీవరాశులను కాపాడమని వారు కోరారు. ఇలాంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడిన ఎవరిని ప్రకృతి వదలదని, తగిన పరిహారం చెల్లించుకోక తప్పదని వారు తెలియజేశారు. ఇప్పటికైనా స్పందించకపోతే దేశంలో రెండవ కరువు జిల్లా మొదటి కరువు జిల్లాగా మారగలదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కల్చర్ అండ్ నేచర్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సౌత్ ఇండియా ప్రెసిడెంట్ భాస్కర్ రెడ్డి, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ హరిలాల్ నాయక్, గ్రామ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా వీరాపురం అనే గ్రామానికి సైబీరియన్ నుంచి వలస పక్షులు వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడే గుడ్లు పెట్టుకొని ఇక్కడే పిల్లలను పెంచుకొని దీని తర్వాత ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్తూ ఉంటాయి. అలాంటి ప్రదేశంలో ఉన్న చెట్లను కొంతమంది స్వార్థపరులు అక్రమంగా అనుమతులు లేకుండా నరికేస్తూ ఉంటే సంబంధిత ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చినా కూడా వారిని ఏమాత్రం చర్యలు తీసుకోకపోగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ వేర్లను తీయించి దాచిపెట్టడానికి, కాల్చడానికి కూడా ప్రయత్నం చేశారు. ఇది ఈ జిల్లాకే కాదు, ఈ దేశానికే అవమానం. వలస పక్షుల నివాసాలను సైతం నాశనం చేస్తున్న సంబంధిత అధికారుల నిర్లక్ష్యం. దీనిపైన జిల్లా కలెక్టర్ గారు కానీ జిల్లా అటవీ అధికారి గారు కానీ ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇది ఎన్వైర్న్మెంట్ అంటే వన్యప్రాణుల సంరక్షణ సమితి ఢిల్లీ వారికి కూడా తెలియజేస్తాం. దీనిపైన గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్తాం, దీనిపైన హైకోర్టుకు కూడా వెళ్తాం. ఇట్లాంటి రోజు అంటే జిల్లాలో రోజుకు వేల చెట్లు అక్రమంగా నరికేస్తుంటారు. కానీ ఇట్లాంటి చోటు కూడా అంటే వాళ్ళకి అక్కడ అవకాశం ఇవ్వడం వల్లనే కదా ఇట్లాంటి చోటు కూడా వాళ్ళు నాశనం చేస్తుంది. కొంతమంది అంటారు అక్కడున్న మైన్స్కి అనుమతులు రాకపోవడంతో ఈ వలస పక్షులను రానికుండా చేయాలని ఆ చెట్లను నరికేశారని కొంతమంది గ్రామస్తులు కూడా సమాచారం ఇస్తున్నారు. దీనిపైన సిఐడి ఎంక్వైరీ చేసి సంబంధిత అధికారులందరినీ సస్పెండ్ చేయాలి. ఎవరైతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదో వాళ్ళ సొంత నిధుల నుండి కూడా ఈ రికవరీ చేసి వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పి కోరుచున్నాను. నమస్తే, డాక్టర్ భాస్కర్ నాయుడు, ప్రముఖ పర్యావరణవేత్త. ఇప్పుడు మనం సత్యసాయి జిల్లా వీరాపురం అనే గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో సైబీరియన్ పక్షులు బాగా అంటే గ్రామం వ్యాప్తంగా ఉన్న అన్ని చెట్లలోనే ఉంటున్నాయి. ఇక్కడే 100 చెట్లు నరికేశారండి. అవి అక్కడ కూడా నివాసం ఉంటాయి. వాటి నివాసాలను అట్లా చేయకూడదు. ప్లస్ ఇక్కడ చెరువులన్నీ ఎండిపోయినాయి. వాళ్ళని పట్టించుకునే వాళ్ళు లేరు. రెవెన్యూ అధికారులు పట్టించుకోవటం లేదు, ఫారెస్ట్ అధికారులు పట్టించుకోవటం లేదు. ఇప్పుడు మనకు వన్యప్రాణుల సంరక్షణ చట్టం కిందికి వస్తుంది. వాటికి ఖచ్చితంగా ఫుడ్ పెట్టాలి, వాటిని మెయింటైన్ చేయాలి. అవి మన అతిథులు. ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పోయింది. ఇలాగే కొనసాగితే ప్రకృతి ఖచ్చితంగా ప్రజల మీద ప్రతాపం చూపిస్తుంది. ఇప్పుడు చేసిన ఈ పర్యవసానం భవిష్యత్తులో అందరి మీద పడుతుంది. అధికారులు ఎవరు వాళ్ళ ఇంట్లో సొమ్ము డబ్బులు పెట్టడం లేదు. ఎన్నెన్నో వేస్ట్ చేస్తున్నారు. నీకు లక్షల కోట్లు, వేల కోట్లు వేస్ట్ చేస్తున్నారు, అప్పులు చేస్తున్నారు. కనీసం ఇట్లాంటి మంచి పనికి చెట్లను రక్షించమంటే ఆ రెవెన్యూ వాళ్ళకి సంబంధము, పోలీసుకు సంబంధం అని ఫారెస్ట్ అధికారులు అంటారు. కలెక్షన్స్ చేసుకునేకైతే మాత్రం ఫారెస్ట్ అధికారులే, ఫీజులు రాసుకుంటేకైతే ఫారెస్ట్ అధికారులే, సొంత జేబుల్లో పెట్టుకునేకైతే ఫారెస్ట్ అధికారులే. ప్రతి సామిల్లోనూ వేల టన్నులు అక్రమంగా ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 100 సామిల్స్ ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా వేల ఇటుక బట్టీలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 100 ఇండస్ట్రీస్ ఉన్నాయి. అన్ని 100 టన్నులు, వేల టన్నులు ఉన్నాయి అందులోనూ. మరి ఎందుకు ఫీజు కలెక్షన్ చేయకూడదు? అది సొంత ఫీజు కలెక్షన్ చేసుకొని జోబులు వేసుకుంటున్నారు. ఈ పద్ధతి మారకపోతే కరువు జిల్లాలో చెట్లు మాయమైపోతే ఇప్పటికే దుర్భిక్షం వచ్చింది. చాలా ఇప్పటికైనా కూడా సంబంధిత కలెక్టర్ గారు కానీ, సంబంధిత డిఎఫ్ఓ గారు కానీ, అధికారులు కానీ ప్రజలు ప్రశ్నించాలండి. ప్రజలు ప్రశ్నించేంత వరకు ఈ అధికారులు కానీ, నాయకులు కానీ కళ్ళు మూసుకోమంటారు. కష్టపడి గెలిపించిన నాయకులు లక్షల ఎకరాల అడవులు కాలిపోతుంటే ఏం చేస్తున్నారండి? ప్రతిరోజు వేల చెట్లు అక్రమంగా నరికేస్తుంటే ఏం చేస్తున్నారండి? కలెక్షన్ చేసుకుని వెళ్తున్నారంట అటవీ అధికారులు, అటవీ సంబంధించిన నాయకులు. ఎంత దారుణం అండి ఇది. కరువు జిల్లా, దేశంలో 2వ కరువు జిల్లా. ఇప్పటికైనా మారండి.
ప్రజల పక్షాన్ని నిలబడి మిమ్మల్ని గెలిపించారు. ఎంతో దారుణంగా మీరు ప్రవర్తిస్తున్నారు. ఈ పద్ధతి మారకపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి కడప జిల్లా పైన ఎంతో బర్డన్ పడి వేల కోట్లు మళ్ళీ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇప్పటికైనా ఈ పద్ధతి మార్చుకొని కనీసం ఈ వలస పక్షులకి అన్నము నీళ్లు పెట్టే విధంగా చూడమని చెప్పి కోరుచున్నాను. జై హింద్. అందరికీ నమస్తే. నా పేరు భాస్కర్ రెడ్డి. నేను ఒక పర్యావరణవేత్తని. ఇక్కడ మనం వీరాపురం అనే గ్రామంలో ఉన్నాము. సత్సాయి డిస్టిక్లో ఉంది ఇది. మనం జస్ట్ కర్ణాటక బార్డరు. ఇవి చూడండి, సైబీరియన్ బర్డ్స్, ది ఫేమస్ వరల్డ్, వేరే కంట్రీ నుంచి మన అతిథులుగా వచ్చిన బర్డ్స్ కోసము చెట్లన్నీ ఇక్కడ దాదాపు 100 పైన చెట్లను నరికేశారు. ఎవరండి చెట్లు కొట్టడానికి అనుమతులు అయితే లేవు, మాకు సంబంధం లేదు, మాకు ఇది దీంట్లో వస్తుంది, వాల్టా యాక్ట్లో వస్తుంది, కలెక్టర్కి సంబంధం. ఇంతవరకు అందరూ వచ్చారు, డిఎఫ్ఓ గారు, సబ్ డిఎఫ్ఓ గారు, ఎఫ్ఆర్ఓ గారు వచ్చారు. కానీ ఈ బర్డ్స్ గతి ఏంటి? ఇది అతిథులండి, మన ఇండియాకే ది ఫేమస్. ఇవి సైబీరియా నుంచి వచ్చాయి ఈ బర్డ్స్ అన్నీ. దాంట్లో ఫుడ్ పెట్టి ఒక అతిథి వస్తే మనం ఎట్లా వెల్కమ్ చేస్తాం, అట్లా వెల్కమ్. కనీసం తాగడానికి నీళ్ళు లేవు స్వామి ఈ ఏరియాలో. అది ఎవరి బాధ్యత? ఫారెస్ట్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్, కలెక్టర్ గారికి కూడా దీని మీద వెంటనే చర్య తీసుకొని దీనికి నీళ్లు, ఫుడ్ కూడా చెరువులో ఎండిపోయినాయి, పిల్లలు పెట్టుకున్నాయి. మన పిల్లల్ని అలాగే వదిలేస్తామా? అవి వచ్చిన తర్వాత మన గెస్ట్ లాగా చూసి పంపించే బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి వెంటనే ఇలాంటి అరాచకం జరగకుండా 100 చెట్లండి, 1 2 కాదు. అవి కూర్చుంటే సాయంకాలం రండి, అన్ని కింద పడింటాయి చెట్లు లేక. ఇండ్ల స్థావరాలు కొల్లగొట్టారు ఈ ఏరియాలో. ఈ ఊరు ప్రజలు దీనికి ఎంత అంటే ఈ ఊరిలో మాత్రమే ఉంటాయి, మళ్ళీ వచ్చి లక్ష్మీపురంలో ఉంటాయి. అవి ఎందుకంటే వాళ్ళు అంత బాగా ఈ విలేజెస్ చూసుకుంటున్నారు కాబట్టి వస్తాయి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంతకుముందు దాంట్లో కోసం ఫుడ్ పెట్టేవాళ్ళు, ఏమైందో తెలియదు. మాకే ఫుడ్ లేదు, దాంట్లోకి అన్నించి పెడదాం స్వామి అంటున్నారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. కాబట్టి దీన్ని పై అధికారులు, ఇది వోల్టా యాక్ట్ కాదు కదా స్వామి, ఇది అనిమల్ యాక్ట్ కింద వస్తుంది. ఈ బర్డ్స్, సైబీరియన్ బర్డ్స్ ఇవి కానీ, కోతులు కానీ, మళ్ళీ ఆన్లైన్లో కొట్టాం మొన్న 70 కోతులండి పాయిజన్ ఇచ్చి చంపినారు. అడిగే నాతుడు లేడు. ఈ మన అనంతపురం డిస్టిక్ గతి ఇంతేనా? దీన్ని పట్టించుకునే నాతుడు లేడా? ఇప్పుడు ఎలక్షను కనీసం పట్టుకొని ఊగండి స్వామి, మీకు ఓట్లు బాగా పడతాయి. ఎవరు ఏది అనేది కాదు. ఇవి ఒక ఓటుకు మీరు కాంగ్రెస్, వైఎస్ఆర్, తెలుగుదేశం అనేది కాదు. ప్రకృతితో ప్రతి ఒక్కరికి అనుబంధం ఉండాలి. కాబట్టి అప్పుడే జరుగుతుంది. చెట్లు కొట్టడానికైతే కేల్కతం దుకాన్ బంద్, ఇట్లాంటికి వద్దు, ఇట్లాంటికి రండి, ఇట్లావన్నీ చూసి ఇది పర్యవేక్షించి. మరి కొన్ని ఛానల్స్ వాళ్ళు కూడా వస్తామన్నారు, ఇంతవరకు రాలేదు, వస్తామని చెప్పారు. కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి అనిమల్ యాక్ట్ వాళ్ళు వచ్చి దీన్ని పరిరక్షించి దీనికి పరిరక్షిస్తారని ప్రతి ఒక్కరిని పేరున కోరుతున్నా.